సెక్యూరిటీ చెప్తే సింధూజాక్షి పెళ్ళని తెలిసింది. ఇప్పుడు మీ మధుసూదన్కి పెళ్ళైపోయింది అని చెప్తున్నారు. అస్సలు నమ్మశక్యంగా లేదండి. మీకే కాదు, కొన్ని విషయాలు మాకు నమ్మశక్యంగా లేవు. మీరు వచ్చిన పని చూసుకొని బయలుదేరండి. మధుసూదన్, నన్ను క్షమించమ్మా. నీ వేషం భాష చూసి పనమ్మాయి అనుకున్నాను. గిన్నెలు కడగమని అడిగినప్పుడైనా నువ్వొక మాట చెప్పాల్సింది కదమ్మా. నిజంగానే మేం పొరపాటు పడ్డాం. ఈ అమ్మాయిని మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తాన్ని క్షమాపణలు కోరుతున్నాను. నన్ను క్షమించండి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా చూపుల్లో లోపం ఉండొచ్చు గాని ఈ అమ్మాయిలో మాత్రం చిన్న లోపం కూడా లేదు. మకుటం లేని మహారాణిలా ఉంది. ఇంత గొప్పింటి కోడలైనా కూడా మేమడిగితే ఏమాత్రం చిన్నబుచ్చుకోకుండా పని చేసి పెట్టింది అంటే ఈ అమ్మాయి మనసు ఎంత గొప్పదై ఉండాలి. ఇలాంటి మంచి అమ్మాయి కోడలుగా దొరకడం ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం. ముఖ్యంగా ఇంత మంచి అమ్మాయి భార్యగా దొరకటం మీ మధుసూదన్ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మీ మనవడు మాత్రం అదృష్టవంతుడు. మీరు కూకోండి అమ్మగారు, నాను టీ అట్టుకొస్తాను. వద్దమ్మా, చాలా పనులున్నాయి. ఇంకోసారి వస్తాను. వస్తానండి. ఉంటాను ఇందిరమ్మగారు. సరే. అమ్మా శ్రీలక్ష్మి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ నచ్చేస్తావు. కొందరికి నిన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చు గాని నిన్ను అర్థం చేసుకోవడం మాత్రం ఖాయం. అయినా మంచి చీర కట్టుకోవచ్చు కదా, ఆ ముష్టి చీర ఏంటి? అమ్మగారు, ఇది మా అమ్మ చీర. ఇంట్లో ఇంతమంది ఆడాళ్లున్నారు. కొత్త కోడలికి కొత్త చీర పెట్టొచ్చు కదా. ఇందిరా, రా. అయ్యో, గచ్చంతా నాశనమైపోయింది. శుభ్రం చెయ్యాలి. ఏమనుకున్నావే నువ్వు? ఎలా కనిపిస్తున్నావే నీకు? నువ్వు అడుక్కు తెచ్చిన పాలతో మాకు టీ పెట్టిస్తావా? నా లైఫ్లో ఇప్పటి వరకు అది కావాలి ఇది కావాలి అని పక్కింటి వాళ్ళని అడిగిందే లేదు. నేనే కాదు,
మా ఇంట్లో ఎవ్వరూ అలా చేయరు. ఎక్కడికి? నాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది తాతయ్య, నేను వెళ్ళాలి. నువ్వు బయటికెళ్తే నీకెలాంటి పనులుంటాయో అందరికీ తెలుసు. కాసేపాగు. ఎందుకు అయ్యుంటుంది? పెళ్ళైన తర్వాత మీరిద్దరూ గుడికి వెళ్ళలేదు కదమ్మా. ఇద్దరూ కలిసి గుడికెళ్ళిరండి. గుడిక తనతో పాటునా? మధుసూదన్, నీ భార్య నువ్వు గుడికెళ్ళండి. ఆ తర్వాత కావాలంటే నీ పనులేవో నువ్వు చూసుకో. ప్లీజ్ తాతయ్య, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఏ పనున్నా నీ భార్య తర్వాతే. నోరు మూసుకొని శ్రీలక్ష్మిని గుడికి తీసుకెళ్ళు. నాన్న, వాళ్ళిద్దరు మాత్రమే ఎందుకు నాన్న? మనం కూడా వెళ్దాం. అమ్మా శ్రీలక్ష్మి, చీర మార్చుకొని ఇద్దరూ గుడికెళ్ళిరండి. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీరిద్దరూ కలిసి గుడికెళ్ళిరండి. ప్రియంవద చెప్పినట్టు మనం కూడా వాళ్ళిద్దరితో కలిసి వెళ్లాల్సిందండి. వాళ్ళిద్దరినీ మాత్రమే ఎందుకు పంపించారో అర్థం కాలేదు. కావాలనే పంపించానిందిరా. ఆ భగవంతుని సన్నిధిలో వాళ్ళిద్దరూ కాస్త ఏకాంతంగా గడపడం వల్ల ఒత్తిడి తగ్గి ఆత్మపరిశీలన చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నాకు కాస్త పనుందిందిరా, వెళ్ళొస్తాను. అలాగేనండి. రాములు, అయ్యా. కార్తీ, అలాగే అయ్యా. నా అల్లుడు మండుతున్న అగ్నిగోళం. వాడి మనసు ప్రశాంతంగా ఉండడం అంటూ జరిగితే అది ఆ లక్ష్మి వాణ్ణి వదిలేసి దూరంగా వెళ్ళినప్పుడే గాని, వాడితో కలిసి గుళ్ళు గోపురాలు తిరిగినప్పుడు కాదు.